దేశాభివృద్ధికి అన్నదాత ఎంత అవసరమో ఉద్యోగ ఉపాధి కల్పన కూడా అంతే ముఖ్యం. ఇదే భారత్ను 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. రాష్ట్రాల్లో డెవలప్మెంట్ సాగాలంటే కీలక రంగాలపై ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. సంక్షేమానికి వేల కోట్లుగా ఉంటున్న నేటి సమాజంలో సేమ్ టు సేమ్గా అభివృద్ధి మంత్రం కూడా చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి పుట్టిందే కార్పొరేట్ వ్యవస్థలకు అవసరమయ్యే భూమిని ఉచితంగా ఇవ్వటం. న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ ఉంటారు. అంతిమంగా అభివృద్ధి వైపే కోర్టులు కూడా మొగ్గు చూపిస్తాయి. ఇదే ఏపీ హైకోర్టులో జరిగిన ఓ సీన్. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పుపట్టిన ఆ సంగతులేంటి? పొరుగు రాష్ట్రాల గురించి న్యాయస్థానం ఎందుకు ప్రస్తావించింది? మొట్టికాయలు ఎవరికి? గోహెడ్ అంటూ ఎవరిని ధర్మాసనం సూచించింది అన్న వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో ప్రస్తావించిన ధర్మాసన వ్యాఖ్యలు అభివృద్ధికి కొలమానంగా నిలబడ్డాయి. పిటిషనర్లను ఆలోచింపచేసేలా కోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నట్లుగా న్యాయస్థానం అభిప్రాయపడింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం, ఉద్యోగ ఉపాధి కల్పనకు కీలకమైన వ్యవస్థకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకు వస్తుందని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు వేయడం తప్పు కాదు, కానీ అవి ఆలోచనాపరంగా ఉండాలన్నట్టుగా కోర్టు అభిప్రాయంతో తెలుస్తోంది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు కంపెనీలు తరలిపోతాయని ధర్మాసనం చెప్పడమే ఇందుకు కారణం. నామమాత్రపు ధరతో భూకేటాయింపులపై చిన్నచూపు చూడకూడదని, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. పెట్టుబడులు రాకుంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోతుందని, ఖాళీ భూములు తప్ప ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించిన కోర్టు వివిధ సంస్థలకు భూకేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పదంగా మారిన భూకేటాయింపు అంశంపై హైకోర్టు స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక దృష్టితో చూడాలని సూచించింది. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాలొస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని కోర్టు అభిప్రాయపడింది. పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాలు, భూమి, ప్రోత్సాహకాలు అవసరమని, ఇవి లేకుండా అభివృద్ధి సాధ్యపడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఉదాహరణగా చూపిస్తూ ఏపీ కూడా అదే దిశగా సాగాలని కోర్టు సూచించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్న దానిపై కోర్టు విశ్లేషణ చేసింది. ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు మళ్లిపోతాయని హెచ్చరించింది. అంతిమంగా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు అర్థవంతంగా సమీక్షిస్తాయని, అభివృద్ధి వైపు మొగ్గు చూపడమే దేశ ప్రయోజనానికి అనుకూలమని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలు తప్పిదం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. అయితే అభివృద్ధికి మాత్రం ఎవరూ అడ్డుపడకూడదని తెలిసినా కొందరు నిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే విశాఖ జిల్లా మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్కు 22 ఎకరాలను ఎకరానికి 99 పైసల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
దీన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంస్థ నిర్వాహకులు హైకోర్టులో పిల్ వేశారు. 1109 కోట్ల విలువ చేసే 22 ఎకరాలను కాగ్నిజెంట్ సంస్థకు విక్రయించేందుకు యత్నిస్తున్నారని, లీజు పద్ధతిలో ఇవ్వాల్సిన భూములను నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసి విక్రయిస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగ్నిజెంట్ భూమి కేటాయింపు వెనుక ఉన్న వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాలి. 1582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అంటే సుమారు 8,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. గత నెల జూలైలో జీవో 21ని కూడా కూటమి ప్రభుత్వం జారీ చేసింది. మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే పెట్టుబడులపై వివరణ కూడా ఇచ్చారు. ఏర్పాటు చేయనున్న క్యాంపస్ ద్వారా ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని నెలల కిందట మంత్రి లోకేష్ దావోస్లో పర్యటించిన సమయంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ను కలిశారు. వైజాగ్లో క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానించడంతో సంస్థ ఓకే చేసింది. విశాఖకు కాగ్నిజెంట్ కంపెనీ రాక ఒక్కటే కాదు, ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ కూడా రానుంది. ఈ కంపెనీకి కూడా ప్రభుత్వం భూమిని ఎకరాకు 99 పైసల లెక్కన కేటాయించింది. అందుకు సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ విశాఖలో 529 కోట్ల విలువ చేసే 21.16 ఎకరాల భూమిని 99 పైసలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంస్థ కోర్టులో పిటిషన్ కూడా వేసి ఉంది. నాటి విచారణలో కూడా ధర్మాసనం ప్రోత్సాహకాలను ఇవ్వకపోతే ఎలా అని వాదనల సమయంలో ప్రత్యేకంగా పేర్కొంది. టీసీఎస్ కూడా 1370 కోట్లతో పెట్టుబడులు పెట్టడంతో పాటు దాదాపు 12,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కూడా ధర్మాసనం ప్రభుత్వ ఆలోచనను వివరంగా తెలిపింది. వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. అభివృద్ధి కూడా అందులో భాగమే. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలపై నెలకొన్న అపోహలతో కోర్టుల్లో కేసులు వేస్తూ ఉంటారు. ప్రత్యేకించి 11 సంవత్సరాల ప్రత్యేక ఏపీలో సుమారు 6 లక్షల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశారు. విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతి వంటివి ఉన్నాయి. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. పొరుగు రాష్ట్రాలే యువతకు ఆధారంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పలు రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ, లాజిస్టిక్స్ పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశగా కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తూ తక్కువ ధరకు భూములు కేటాయించింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి రంగాల వారీగా ఆయా జిల్లాల్లో ఉపాధి అవకాశాలు అందించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల రాకపై తీవ్ర ప్రభావం చూపేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించేలా మారిన ఈ చర్యలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయి.
విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అంతర్జాతీయ స్థాయి లులు సంస్థకు నాటి చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. కానీ జగన్ ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటూ సంస్థను రాష్ట్రం విడిచి వెళ్లేలా చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఇక బ్యాటరీ రంగంలో దేశవ్యాప్తంగా పేరొందిన అమర్ రాజా బ్యాటరీ సంస్థను కూడా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందని కోర్టుల్లో కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆ సంస్థ తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలపై దృష్టి సారించింది. దిగ్గజ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాజధానిని మూడు ముక్కలాటగా చేయడంతో సింగపూర్ వంటి దేశాలు ఏపీపై పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసినట్టు సమాచారం. అభివృద్ధి అనేది ఓ దిశ, ఓ దృక్పథం. ప్రభుత్వాలు మారచ్చు, పాలనా శైలులు వేరేగా ఉండొచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్ మారకూడదు. పెట్టుబడులు రావాలంటే ప్రోత్సాహకాలు అవసరం, ఉద్యోగాలు రావాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. ఇవి లేకుండా అభివృద్ధి సాధ్యమేనా? ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయాలు అభివృద్ధి కోసం తీసుకున్నవే. వీటిని రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక దృష్టితో చూడాలి. పొరుగు రాష్ట్రాలు వేగంగా ముందుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అదే దిశగా సాగాలంటే వ్యూహాత్మకంగా దూరదృష్టితో ప్రజల ప్రయోజనాల కోసం అడుగులు వేయాలి. ఇది కేవలం భూముల కథ కాదు, భవిష్యత్తు కథ, ఉద్యోగాల కథ, యువత ఆశల కథ.